హే గాయ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ వరల్డ్ ఆఫ్ రిషిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయ్స్. టుడే స్పెషల్ స్వీట్ వచ్చేసి కొబ్బరి అచ్చు. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ కొబ్బరి చెక్కలను తురుముకుని పక్కన పెట్టుకున్నాము. 1 కప్ కొబ్బరి తురుముకి 1 కప్ షుగర్ పడుతుంది. యావరేజ్గా తినే వాళ్ళు అయితే 3/4 కప్ వేసుకోండి, సరిపోతుంది. నేనైతే 3/4 కప్ వేసాను. ఇప్పుడు ఆ పంచదారలో ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసుకుని పాకం ప్రిపేర్ చేసుకోవాలి. ఒక లేత తీగ పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అది లేత తీగ పాకం అంటే అలా వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు తురుముకున్నటువంటి కొబ్బరి వేసి తెల్లని నురక పాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి. కొబ్బరి వేసిన కొద్దిసేపటికే పొంగుతుంది. అది సరైన పాకం కాదు. కొబ్బరి పాకంలో బాగా ఆ స్వీట్ అంతా అబ్జర్వ్ చేసుకుని బాగా కుక్ అవ్వాలి. ప్రాసెస్కి 10 to 15 minutes పడుతుంది టైము. అంతవరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. కొబ్బరిలో పాకం అంతా ఎగిరిపోతూ ఆ పాన్ చుట్టూ వైట్గా పంచదార లేయర్ అనేది గట్టిగా ఫామ్ అయిన తర్వాత కొంచెం యాలకుల పొడి, నెయ్యి వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఏదైనా ప్లేట్కి కానీ బౌల్కి కానీ నెయ్యి అప్లై చేసుకుని ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి స్వీట్ని నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ లాస్ట్ మినిట్లో బై మిస్టేక్ పాకం ముదిరిపోయి అచ్చు విడిపోయి పెలుసుగా అయిపోయింది అనుకోండి, పర్వాలేదు. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ పోసుకుని కలుపుకుని అప్పుడు మోల్డ్లో పోసుకుంటే సరిపోతుంది. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే వేడి మీదే పీసెస్ కట్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ పీసెస్ అనేది వస్తాయి. ఇప్పుడు ఒక 2 hours దానికి రెస్ట్ ఇచ్చేయండి. ఆఫ్టర్ 2 hours చల్లారిన తర్వాత చూసారా పీసెస్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా, తింటుంటే మెత్తగా జ్యూసీగా భలే ఉంటుంది అనుకోండి. పాకం పర్ఫెక్ట్గా చూసుకుంటే ఫస్ట్ అటెంప్ట్లోనే పర్ఫెక్ట్ కోకోనట్ బర్ఫీస్ చేయాల్సిందే ఎవరైనా. ఆగండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గాయ్స్.